ఎప్పుడైనా తిని ట్రై చేయండి బాగా. ఎన్ని తినాలా మనిషి లెక్క చంపేసుకొని నెత్తిన పెట్టుకొని పోతాం మనం. సచ్చా ఎవడో ఎత్తుకోమో లెక్క. బాగా తినాలా, మిగిలించుకోవాలా. 10 రూపాయలు సంపాదించాము, 10 రూపాయల్లో ఒక 2.5 రూపాయలు తినండి. 10 రూపాయలు అంటే అర్థం కాదులే. 100 రూపాయలు సంపాదించాం అనుకో, 25 రూపాయలు తినండి, 75 రూపాయలు దాచిపెట్టుకోండి. ఏం పోతున్నదా? ఓసి అయిపోలే కదా. మళ్ళీ ముసలి ముప్పనకు పనికొస్తుంది అది. ఆ 75 రూపాయలది దాచిపెట్టుకునేది ముసలి ముప్పనకు పనికొస్తుంది. అర్థమైందా? మనం ఇప్పుడు అంతా తినేసామనుకో, మళ్ళీ ముస్లిం ముప్పని ఎడ చేస్తామా? చంపాలేం కదా. అందుకోసం ఎవడైనా కడుపు తినాలి. కడుపు తింటే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం లేదనుకో మళ్ళీ ఎట్ట చంపేస్తాం? ఎవడైనా చంపాయలేం. ఒక చంపాయాలంటే పని చేసి చంపాయండి. మోసాలు చేసి కాదు. మోసాలు చేసిన డబ్బు ఎప్పుడూ మిగలదు. మోసాలు చేసిన డబ్బు రూపాయి మిగలదు. మోసాలే చేయకూడదు. మంచిగా పని చేసుకోండి, సంపాదించుకోండి, 10 మందికి మంచివాడు అనిపించుకోండి. నా లైఫ్లో ఏ బుద్ధి మోసం ఒక్కరికి కూడా చేయలేను నేను. అందుకోసం ఆ దేవుడు అనేది చల్లగా చూస్తాను. యాడికి పోయినా కానీ నేను మంచి పేరు తెచ్చుకొని బాగుంటాను. నేను ఒకరు మోసాలు చేసి, ఒకరు చెడేసాలు చేసి, ఒకడు పోవాలా, ఒకటి ఎక్కి రాకూడదు అని నేను నా ఆత్మలో కూడా లేదు. నేను కోవిడ్లో పనిచేసాను. కోవిడ్లో పనిచేసినా కానీ బ్రహ్మాండంగా ఉన్నా. 10 సంవత్సరాలు చేసిన కోవిడ్లో. మనం సూపర్గా చూసుకున్నారు. అదే ఖత్తర్కి వచ్చాను. ఖత్తర్లో కూడా డ్యూటీ లేదు, ఏం లేదు, సూపర్గా మన బంగారాలు చూసుకుంటున్నారు. అర్థం కదా. వాళ్ళ కొడుకు మాదిరి చూసుకుంటున్నారు అనుకో. నన్ను చూసుకున్నట్టు ఏ దేశంలో కానీ ఎక్కడే కానీ బ్రహ్మాండంగా చూసుకుంటున్నారో ఆ దేవుడు చల్లంగా చూస్తాను నన్ను. సరేనా? నేను ఒకరికి మోసాలు చేయలే, ఒకరికి అబద్ధాలు చెప్పలా, ఒకరికి వాడు లెక్క పెరుక్కొని నేను తినలా. నేను చేయలే. నేను 10 మందికి చేసినోడే, సాయం చేసినోడే కానీ నేను ఏ బుద్ధి కాదు. మీరే చూస్తాను యూట్యూబ్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవి. బ్రహ్మాండంగా నేను ఉండకపోతే మీకే చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ యూట్యూబ్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవి, బ్రహ్మాండంగా ఉండి ఏదో సాయం 10కే చేస్తా. నేను తిని నేను ఆ డబ్బు తీసుకున్నాను కాదు, 10కే చేస్తాను నేను. మీరు మాత్రం ఒక్క రూపాయి ఏం సాయం చేస్తారంటే, మీరేమి ఆ బొట్టనేలు గుర్తున్నది కదా, అది ఒకటి కొట్టండి. బొట్టనేలో ఇట్లుంటుంది. బొట్టనేలో దాని మీద వత్తండి. దాని మీద ఒత్తినాక ఈ ఊళ్ళ నల్లంగా పడే పేర్లు దాని మీద వత్తండి. దాని మీద వత్తినాక గంట కానీ వస్తుంది. ఆ గంట మీద మళ్ళీ వత్తండి. అర్థమైందా? అప్పటికి సబ్స్క్రైబ్ చేసినట్టు ఉంటుంది. నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది. తెలిసినా? ఈ బుద్ధి చూడు, రాగి సంగటి చేసుకున్నా తింటున్నా నేను. వాళ్ళు ఇచ్చారు, సరిగా ఉండదు ఇక్కడ. అరబీ దేశాల్లో సరిగా ఉండవు భోజనాలు. తెలుసు కదా, నాస్టా హీరో. మనము ఇంత దూరం వచ్చాం, అది లేదు ఇది లేదంటే వాళ్ళు సరిగా చూసుకోరు. మనం ఏం పట్టించుకోకూడదు. మన పాటికి మనం చేసుకుంటాం. అలా 6 రూపాయలైనా పావులా చేసుకోవాలా, 30 దాచిపెట్టుకోవాలా. పిల్లం బిడ్డలకు ఉన్నారు కదా, పిల్లం బిడ్డలకు పావులా పంపించాలా, 1 రూపాయి దాచిపెట్టుకోవాలా. పిల్లం మొత్తం కానీ పంపించామనుకో, పిల్లం అంతా దెంగి తినే మనకు టోపీ పెడుతుంది మళ్ళీ. అది కాదు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చెప్తున్నా, పిల్లం ఉన్నోళ్ళు ఎవరైనా కానీ మీరు ఏమనుకోకండి, అబద్ధం అనుకోకండి, నేను తప్పు అనుకోకండి. మీరు 100 రూపాయలు సంపాదించే 25 రూపాయలు పోయినా కానీ మీరు కడుపు నిండి తిని ఆరోగ్యంగా ఉండండి. భార్యకు బిడ్డలుండి భార్య ఉన్నోడు ఎవడైనా 25 రూపాయలు ఓలకు పంపిండి. నేను ఒక్కనే 25 రూపాయలు తింటున్నా కదా, బిడ్డలకు సరిపోతుందా అనుకుంటారేమో. ఆ టైం లేదు. మీరు కాడ 25 రూపాయలు అంటే మీకు ఖర్చులు ఉంటాయి కదా, మనం పని కష్టపడేవాళ్ళం కదా. అర్థమైందా? వాళ్ళకి ఏమన్నది, తింటారు గమ్మని ఉంటారు ఇంటికాడ. ఆ ఖర్చు బట్టి పంపించి కొదవది మొత్తం బ్యాంకులో వేసుకోండి. మీరు బ్యాంకులో వేసుకున్నారనుకో, ఎప్పటికైనా కానీ
మీ లైఫ్లకు బాగా పని వస్తుంది. ఇంటికి పంపించేసి దానికి రోవా దీనికి రోవా ఎవరికాడే జేబులో ఉండేదనుకో అయిపోతుంది. అది మామూలే, లెక్క అనేది ఉండదు. లెక్క ఇటు వస్తుంది అటు పోతుంది. అదే బ్యాంకులో ఉంటే యాడికి తీయలేము, మనం ఉంటుంది బ్యాంకులో. అందుకు ఒకరు ఆలోచన చేసుకోండి. 10 రూపాయలు సంపాదించుకోండి ఎవరైనా కానీ. నేను చెప్పేది అదే, నువ్వు ముఖ్యంగా 10 రూపాయలు సంపాదించుకుంటే ఎవరైనా మనా తన అంటాడు. లెక్కలేదనుకో ఎవడు చూసేవాడు లేడు, ఎవడు పట్టించుకునేవాడు లేడు. లెక్కుంటే ఎలాసిన, లెక్కలేదనుకో పోరా నాయన వాడు అట్ట వస్తున్నాడా నేను ఇటు పోవాలా అనుకుంటాడు వాడు మధ్యలో. నేను కాడా చూసిన చాలా మందికి. నేను పెట్టా, నా లెక్క అయిపోయింది, నా లెక్క అయిపోతానే నేనేం చేశాను, ఏదైనా నేను తాడిపోతానులే, ఎవరన్నా చోరాయి పాడ పోపించారనేదే నేను అంతా అయిపు చేసుకున్నాను. లెక్క అయిపు చేసుకున్నాక ఇంకేం చేయాలా, ఆడ కూర్చోనంట. నేను ఒకరు అమ్మిడితే పోను అడుక్కొని ఇవ్వద్దు. ఓలే అనుకుంటారు మత్తులో, వాడి కాడ లెక్కలేదులే ఇంకా అయిపోయింది అంతా వాడిది, మనం ఎందుకు పిలిచేదని కాడికి వచ్చుకున్నారు వాళ్ళు. పని ఆ దేవుడే ఉన్నాడు, మనకేమే ఆ దేవుడే సల్లంగా చూసుకుంటాడు అనుకున్నాను. నేను ఏ బుద్ధి కూడా భయపడలా. చేపలో ముళ్ళు ఎంకులు ఉంటాయి కదా, అది చూసుకొని తినండి. సంగట బలం ఉన్నది కాబట్టి చల్లారింది కాబట్టి సుమారుగా తినేసి ఇప్పుడు బాగా మెత్తగా పోతుంది. ఇంకా అప్పుడు కాలుతా ఉన్నప్పుడు తినలేకుండా. ఇప్పుడు అంతా చల్లారిపోయింది చూడ, చల్లారిపోయింది కాబట్టి బాగా పురుపురా మళ్ళీ మట్టి పురుగు ఉంటుంది చూసా, మట్టి పిచ్చికితే అట్ట అయిపోయింది. సూపర్గా ఉన్నదిలే ఇంతగా బా, టేస్ట్ ఏరే, దాని కథ ఏరే ఉంటుంది ఎప్పుడైనా కానీ. సంగటి పచ్చేపలు, సంగటి కోడికూర, నాటుకోడి కూర అయినా సూపర్గా ఉంటుంది. మళ్ళీ సంగటి గిట్టకాల్లో మేకపోతే కానీ పొట్టేలు కానీ గిట్టకాలైనా తలకాయ కూర అయినా అబ్బా ఇంకా చెప్పన అవసరమే లేదు. ఎన్నిటికీ ఈ గుజ్జుతోనే తినాలా. మనం ఆ నూడిల్స్లు ఆ బూడూసులు ఆ టౌన్కి పోయి తినకూడదు. మనం తినాలంటే మన ఇంటికన్నా చేసుకొని స్వచ్ఛమైన తిన్నారంటే ఎప్పుడైనా దాని కథ ఏరే ఉంటుంది. తిని చూసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. చదువు వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి, చదువు రాని వాళ్ళు లైక్ అన్నా చేసి బాగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపిండి వీడియోలో. ఒరే పనాలు ఉండోడు కానీ మన ఇల్లు రోతను చూడండి తెస్తున్నాడో అక్కడ ఉన్నాడో గల్ఫ్ దేశాల్లోనూ అని చెప్పండి. చెప్తే కదా నలుగురు చెప్పుకోవాలా. మీరు ఇప్పుడు నా ఫ్రెండ్లో ఒకవేళ 10 మంది ఉంటారు, ఏదైనా వీడియో ఉంటుంది, అది 10 మందికి పంపించాను నేను, చూడండి. ఆ 10 మంది చూస్తారు. 10 మంది చూసి అన్నీ ఇంటే రాబా పర్వాలేదే అక్కడ ఉన్నాడు కదా అతను అని చూసి ఏదో ఒక లైక్ కొట్టినా 2 లైకులు కొట్టినా మాకు సంతోషం అనేది ఉంటుంది. చేపల కూరలో మర్చిపోయిన మలిగడ చింతపండు వేసుకొని వండుకోవాలి, గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. చింతపండు వేసుకొని వండుకుంటే ఒక మామిడికాయ వేసి నా సామరంగా భలే ఉంటుంది. చూడా పురుపురుగా పుసుక్కున్నా చూడు, కారిపోతున్నది ఇంకా అది కదే అట్టున్నది. పులుసు ఆ చేపలు తలకాయ కదా ఎంకులో చూడా. నా వీడియో చూసి నవ్వుకుంటారు ఎవరైనా తెలిసినగా. నవ్వు వస్తుంది మన వీడియో అంటే, నవ్వు వస్తుంది. గుర్తుపెట్టుకోండి.
వీడియోలు చూస్తూ ఉండేవాళ్ళకో వచ్చేటప్పుడు కామెంట్ పెట్టానుకో, వచ్చేటప్పుడు మీకు వచ్చూలు కాడ తెస్తా. ఏదన్నా మంచి ఏదన్నా మీకు పనికొచ్చేటివి పలానా దేనా, నాకు లైట్లు కానీ దేనా, లైట్ దేనా, కొంతమంది ఏదైనా లైట్ దేనా, బూట్లు దేనా అనేవాళ్ళకో ఎవరికైనా అట్లాంటి తెచ్చా నేను. మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. చదువుచ్చినాడు బూట్లు కావాలన్నా, లైట్ కావాలన్నా, వాచ్ కావాలన్నా అట్లాంటి తెచ్చా నేను ప్రతి ఒక్క వీడియో మనం చూస్తాం కదా, ఎంతమంది చూస్తున్నారా, ఎంతమంది లైకులు కొట్టారా, ఎంతమంది కామెంట్ పెట్టారో చూస్తాం మనం, అప్పుడు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం కడప జిల్లా వాళ్ళు ఎక్కడున్నా, నాది ఇల్లూరు కదా, మన కడప జిల్లా ఎక్కడున్నా కానీ ఇచ్చా నేను డేట్ కార్డు పెడతా. పలానా బుద్ధి వస్తున్నాను, ఎవరైనా రాండి, ఈ మాదిరి పలానా పేర్లు పిలుస్తా నేను. ఓకేనా? మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికో నేను పెట్టే వీడియోల్లో మీకు వస్తాయి. ఓకేనా? ఓకే, బాయ్.